శ్రీగురుభ్యో నమః. ఓం నమో భగవతే రామకృష్ణాయ తే నమః. శ్రీ రామకృష్ణ చరితాన్ని ప్రారంభించి ఇప్పటికి 3వ వారం. రామకృష్ణుడు క్షుదీరాం, చంద్రావతి, చంద్రాదేవి దంపతులకి జన్మించారని తెలుసుకున్నాం. అలాగే క్షుదీరాం దంపతులు దేరే గ్రామం నుంచి ఆ గ్రామ జమీందారు యొక్క కుటిల పన్నాగానికి బలై యావదాస్తిని కోల్పోవడం, అక్కడి నుంచి గోస్వామి శుక్లాల్ అనే తన భార్య మిత్రుడి యొక్క సహాయంతో కామర్పకూరు రావడం, అక్కడ ఆయన ఏర్పాటు చేసినటువంటి నివాసంలో ఉండడం, ఆయనే ఏర్పాటు చేసినటువంటి చిన్న వ్యవసాయం క్షేత్రంలో ఏదో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించడం, అప్పటికే ఒక ఘట రూపంలో సీతలాదేవిని ఇంట్లో పెట్టుకుని ఆరాధించడం, ఒకరోజు క్షేత్రంలో శాలిగ్రామంలో తానున్నానని రఘువీరుడు స్వప్నంలో దర్శనమివ్వడం, తనని సేవించమని ఆజ్ఞాపించడం, దాన్ని ఎంతో సంతోషంగా క్షుదీరాము స్వీకరించి ఇంటికి తీసుకెళ్లి ఆరాధించడం ప్రారంభించడం. రఘువీరుడిని ఎప్పుడైతే ఆరాధించడం ప్రారంభించారో అప్పటి నుంచి ఆయన జీవితంలో మార్పు మొదలైంది. ఆ గ్రామస్తులంతా కూడా ఆయన గొప్ప ఆధ్యాత్మిక గురువుగా గౌరవించడం, తృప్తికరమైన జీవనం కొనసాగడం మొదలైంది. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆయన రామేశ్వరం వెళ్ళడం జరుగుతుంది. రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆయన ఒక శివలింగాన్ని కూడా తెచ్చుకుని ఈ 2 మూర్తులు ఏవైతే ఉన్నాయో, ఘట రూపంలో ఉన్నటువంటి సీతలాదేవి కానీ, మరి శాలిగ్రామ రూపంలో ఉన్నటువంటి రఘువీరుడు కానీ, ఇప్పుడు వచ్చినటువంటి శివలింగం, రామేశ్వరం నుంచి వచ్చినటువంటి శివలింగాన్ని, 3 మూర్తులని కూడా ఆరాధిస్తూ ఉన్న దాంట్లో వ్యవసాయం చేసుకుని తృప్తిగా జీవిస్తూ 10 మందికి సహాయం చేసుకుంటూ, ఒక పక్క చంద్రాదేవి తమ ప్రేమానురాగాల్ని చుట్టుపక్కల వారికి, గ్రామస్తులకి అందరికీ పంచుతూ అలా జీవనం కొనసాగిస్తూ ఉండగా, అప్పటికే రామ్ కుమార్, కాత్యాయని అనే 2 పిల్లలను కలిగి ఉన్నారని మనం తెలుసుకున్నాం. రామేశ్వరం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కుమారుడు జన్మించడం జరుగుతుంది. రామేశ్వరం నుంచి వచ్చిన తర్వాత జన్మించడం వల్ల ఆ బిడ్డకి రామేశ్వర్ అని పేరు పెట్టడం కూడా జరుగుతుంది. తర్వాత ఆయన కుమారుడు రామ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మంచి పాండిత్యాన్ని సంపాదించి ఛందస్సు, వ్యాకరణ, చక్కని ఉపాసన ఇవన్నీ సాధించి ఆద్యాశక్తి అనే అమ్మవారి యొక్క ఉపాసన చేత ఆయన కొన్ని అలౌకిక శక్తులను ఆయన సంపాదించడం జరుగుతుంది. అలా సంపాదించినప్పుడు అమ్మవారు ఆయన యొక్క నాలుక మీద బీజాక్షరాన్ని రచించడం జరుగుతుంది. తర్వాత ఆయన కొన్ని అద్భుతమైన శక్తులను సంపాదించడం, ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ ముఖార విందును చూడగానే వాళ్ళు ఎప్పుడు మరణిస్తారు అనేటటువంటి దివ్య దృష్టి జ్ఞానాన్ని కూడా ఆయన పొందడం జరుగుతుంది. అలాగే ఆయన అనుభవంలో కొంతమందికి చెప్పడం, అదే వాస్తవంగా అలా జరగడం, దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా అదే విధంగా ఆవిడ ఎలా మరణిస్తుందో ముందే తెలిసిపోవడం, కాన్పు తర్వాత భార్య మరణించడం, ఇవన్నీ మనం గత వారం చెప్పుకున్నాం. రామ్ కుమార్ యొక్క ఉపాసనా శక్తి చేత అత్యంత అమాయకురాలైనటువంటి చక్కని ప్రేమ స్వరూపమైనటువంటి చంద్రాదేవి కూడా లక్ష్మీదేవిని దర్శనం చేసుకున్నది అన్న ఉదాంతాన్ని కూడా మనం తెలుసుకున్నాం. క్రమేపీ క్షుదీరాం వృద్ధాప్యాన్ని పొందడం, 60 దాటిపోవడం, వృద్ధాప్యం సమీపించడం, అక్కడి నుంచి పితృదేవతల స్వప్నంలో కనిపించి తమకి గయలో తర్పణాలు అర్పించాలి అని కోరడం, ఆయన అక్కడి నుంచి గయ వెళ్ళడం, చక్కగా పితృకర్మలన్నీ ఆచరించడం, అవన్నీ ఆచరించిన తర్వాత స్వప్నంలో పితృదేవతలందరూ వచ్చి చాలా సంతోషం, నువ్వు అందరికీ కూడా సద్గతులు కలిగించావు,
మేము ఇక్కడ గదాధరుడిని ఆరాధిస్తూ ఉన్నాము అని శ్రీ గదాధరుడని క్షేత్రపాలకుడైనటువంటి ఒక దివ్య పురుషుడిని స్వప్నంలో ఆయన చూడడం జరుగుతుంది. ఆయన బాగా తేజోమయంగా ఒక రూపం ఉంటుంది. దాన్ని వీళ్ళందరూ కూడా ఈ పితృదేవతలందరూ ఆరాధిస్తూ ఉంటారు. అప్పుడు ఆ తేజస్సు స్వప్నంలో గదాధర క్షుదిరామ్ గారికి చెప్తుంది. ఏమని చెప్తారంటే, ఆ తేజోమూర్తి, క్షుదిరామ్, అనతి కాలంలో నేను నీకు కుమారుడిగా ఉద్భవిస్తాను అని చెప్పడం జరుగుతుంది. అప్పటికే వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు పిల్లల అని చెప్పి ఆయన భయపడడం, అతని ఆర్థిక స్తోమత కూడా దృష్టిలో పెట్టుకుని భయపడడం, అవన్నీ నువ్వు భయపడాల్సిన పని లేదు, దైవాజ్ఞ ప్రకారం నేను మీ ఇరువురు దంపతులకి కూడా నేను ఉద్భవిస్తానని చెప్పడం. తర్వాత ఆయన గ్రామానికి ఆయన చేరుకోవడం గత వారం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతారో, సరే భార్య చంద్రాదేవితో జరిగిన ఉదాంతం అంతా చెప్పుకోవాలి, ఇలా ఎవరో దివ్య మహాపురుషుడు నా గర్భాన్ని ఉద్భవిస్తాను అని చెప్పాడు, ఈ భార్య ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది అని ఒక సందేహంతో మంచి సమయం చూసుకుని ఆవిడకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అని ఆయనలో ఆయన తపనపడుతూ ఉంటారు. అందులో ఆవిడ వస్తుంది. ఆవిడ వచ్చి నేను మీకు చాలా విషయాలు చెప్పుకోవాలి, మీరు ఊళ్ళో లేనప్పుడు చాలా విషయాలు జరిగినాయి, ఏంటని ముందు చెప్పాను అడుగుతారు. స్వామి, ఒక రాత్రి నేను పడుకున్నాను, నిద్రలో మంచు మీద నా పక్కన ఒక రూపం తెలియట్లేదు కానీ ఒక కాంతిమయమైనటువంటి ఒక పురుషుడు పడుకుని ఉండడం గమనించాను. భయం వేసింది. వెంటనే లేచిపోయి కంగారుగా లేచి దీపం వెలిగించి చూద్దామని దీపం వెలిగించి చూసేటప్పటికి అక్కడ ఎవరు లేరు. బహుశా నేను దీపం వెలిగించే లోపు ఆ వ్యక్తి వెళ్ళిపోయి బయట గడపెట్టేశాడేమో అనుకున్నాను. సహజంగా నేను చాలా ప్రేమతత్వం కలదాను కదా, నేను ఎవరితో గొడవలు కూడా పెట్టుకోను, ఎవరి విధంగా నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని నాకు చాలా భయం వేస్తుంది. మర్నాడు నా స్నేహితురాళ్లతో చెప్పాను, ఇలా జరిగింది అని. నీకు వృద్ధాప్యం సమీపిస్తాను కదా, కొంచెం నీకు ఇటువంటి భయాలు కలగడం సహజమే, అది కేవలం స్వప్నం తప్ప మరేమీ కాదు, మాతో చెప్తే చెప్పావు కాక ఇంకెవరితో ఇటువంటి అనుభవాలను పంచుకోకు, మళ్ళీ అది రకరకాలుగా మారుతుందని నన్ను హెచ్చరించారు. సరే ఇంకెవరితో చెప్పుకోలేదు. అంతలోనే ఓ రోజు ధనిని తీసుకుని శివాలయానికి వెళ్ళాను. నేను శివాలయంలో దర్శనం చేసుకుంటా ఉంటే అమాంతం ఒక తేజస్సు మొత్తం ఆలయం అంతా కూడా కమ్మేసింది. అలా చూస్తూ ఉండగానే ఆ శివలింగంలోంచి ఒక దివ్య తేజస్సు జ్యోతి రూపంలో వచ్చి నాలో చేరిపోయింది. నేను అది తట్టుకోలేకపోయాను, ఆ శరీరం భరించలేకపోయింది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాను. పక్కనే ఉన్న దాన్ని వెంటనే లేచి నాకు నీళ్లు చల్లి సపరీలు చేసి ఏమైంది ఏంటి అని చెప్పి అడిగింది. నేను వెంటనే నా అనుభవాన్ని ఇలా చెప్పాను. ఏదో ఒక జ్యోతి వచ్చింది, నేను వచ్చి నా లోపల ప్రవేశించింది, నాకు ఎందుకో నేను గర్భం దాల్చానేమో అని అనుమానంగా ఉంది అంటే దాన్ని నన్ను తిట్టింది. ఇటువంటి మాటలు మాట్లాడుతూ నేను అక్కడే ఉన్నాను, నాకేమీ కనపడలేదు, ఇదంతా నీ భ్రమ, క్షుదిరాము కూడా ఊళ్ళో లేరు కాబట్టి ఏవేవో భ్రమంలో నువ్వు ఉన్నావు, అదేది కాదు, నువ్వు వృద్ధురాలివి, నీకు అలాంటివి ఏం జరగవు, ఎవరితో కూడా ఎటువంటి చెప్పొద్దని అంది. ఇంకా నేను కూడా నిర్ణయించుకుని ఏదన్నా మీరు వచ్చాక మీతో చెప్పుకుంటాను తప్ప ఎవరికి ఏం చెప్పుకోనని నిర్ణయం తీసుకున్నాను. ఏంటి స్వామి ఇలా జరిగింది అని అమాయకంగా అడుగుతుంది. సహజంగానే ఆవిడ అమాయకుడు. అడిగేటప్పటికి నువ్వు దీన్ని నీ అనారోగ్యం అని కానీ ఇది నీ పీడకలని కానీ నువ్వు భావించదు. ఎందుకంటే నేను గైకి ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ స్వప్నంలో నాకు గదాధరుడు తేజ రూపంలో దర్శనమిచ్చి నేను నీకు ఉద్భవిస్తాను కుమారుడుగా అని చెప్పి నాకు చెప్పాడు. కాబట్టి నాకు జరిగింది, నీకు జరిగింది, ఇవన్నీ చూస్తా ఉంటే ఇదంతా దైవ సంకల్పం. ఏదో
దైవాంశ మన మన ఇద్దరి నుంచి బయటకు రావాలని రాసిపెట్టి ఉంది. నువ్వు ఈ మన విషయాలు అయ్యి కూడా బయట నువ్వేం చెప్పద్దు. మనం నమ్మాల్సింది లోకాన్ని కాదు, నమ్మించాల్సింది లోకాన్ని కాదు. మనం నమ్మవలసింది పరమాత్మని. మనం ఆధారపడాల్సింది ధైర్యంగా రఘువీరుణ్ణి, అంతే తప్ప నువ్వు ఇటువంటి భయాలు ఏం పెట్టుకోవద్దు అని చెప్పేటప్పటికి ఆవిడ కూడా మెల్లగా రఘువీరుడి మీదే ధ్యాస పెట్టి ఈ విషయాలన్నీ మెల్లగా మర్చిపోతుంది. కాలక్రమేపీ నిజంగానే ఒక గర్భం దాల్చింది. సహజంగా ఆ వయసులో వృద్ధాప్యం వస్తే ఈ తట్టుకోలేక ఇంకా శక్తి క్షీణించిపోవాలి. కానీ ఆవిడ అసలు తేజస్సుగా మారుతాం, అసలు కాంతివంతంగా ఆవిడ రూపలావణ్యాలు ఇంకా న్యూనీకృతం అవుతాయి తప్ప ఎక్కడ తగ్గవు. అవన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి ఈవిడ రూపం ఈ విధంగా మారిపోతుంది, అసలే వృద్ధాప్యం, ఏదేదో రకరకాలుగా ఈవిడ రూపం మారుతుంది, పాపం సందేహం లేదు ఖచ్చితంగా కాంతి తర్వాత ఈవిడ మరణిస్తుంది అని చెప్పి అనుకుంటారు. కానీ క్షుదిరానికి తెలుసు ఆవిడలో కలిగే తేజస్సు లోపల ఉన్నటువంటి ఆ శిశువు యొక్క తేజస్సే ఆవిడ బహిర్గతం అవుతుందని ఆయనకి అవగతం. సరే, కాలక్రమేపీ ఆవిడ కూడా ఇంకా అన్ని మర్చిపోయి చక్కగా ఇదివరకులాగే చక్కగా అదే అమాయకత్వంతో అదే ఇంటి పనులు చేసుకోవడం, రఘువీరుని సేవించడం, భర్తకి ఏదైతే కావాల్సినవి ఉంటాయో అవన్నీ కూడా సమకూర్చడం లాంటివి చేసుకునే పనిలో పెడతాం. నెలలు నిండి దగ్గర పడి కొద్ది ఆవిడ ఒక భయం ప్రారంభం. ఇంట్లో చూసుకునే పనంతా నేనే కదా, రేపు నాకు ఇంకా నెలలు నిండిపోతే, ప్రసవం దగ్గర పడిపోతే ఈ రఘువీర్ సేవలకి ఎవరు సహాయం చేస్తారు అని చెప్పి భర్త దగ్గర, ఎలా స్వామి మనం నేను చూస్తే దగ్గర పడిపోతున్నాయి నెలలు, ప్రసవానికి దగ్గర పడుతున్నానని అనుమానంగా ఉంది, ఇది వరకు చేసిన ఉత్సాహంగా కార్యక్రమాలు నీకు ఏమి సమకూర్చలేకపోతున్నాను అంటే, అసలు ఇప్పటికే ఎక్కువ సమకూర్చి పెడుతున్నావు, ఇంకా నువ్వు కష్టపడద్దు, పైగా లోపల ఉన్నది దైవాంశ సంభూతమైనటువంటి శిశువు, మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, రేపటి నుంచి ఈ పనులు ఏమీ నువ్వు చేయొద్దు, నువ్వు పడుకునే గదిలో దాన్ని నీతో పాటు పడుకోమని చెప్తాను, నీకు సహాయంగా ఆవిడ ఉంటుంది, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే నాకు కబురు పంపించు అని చెప్పి చెప్తారు. చూస్తా ఉండగానే కొద్ది రోజుల్లో ఆవిడకి ప్రసవ నొప్పులు ప్రారంభమవుతాయి. అయ్యేటప్పటికి అసలు చెన్నీళ్ళు ఉన్నది మహా అయితే ఒక పూజా మందిరం, చిన్న వంటగది, 2 పడక గదులు, అక్కడ ఈ ధాన్యం దంచుకునే రోడ్లు కానీ ఇవి అవి పెట్టుకునే గది ఒకటి ఎక్స్ట్రా ఉంటే అందులో ఇవి తీసుకెళ్ళి పురుడు పోస్తుంది. సరిగ్గా ఇంకొక 10 నిమిషాల్లో తెల్లారి అనగా ఆవిడ పెద్ద కష్టపడకుండానే ప్రసవిస్తుంది, ఒక బిడ్డను ప్రసవిస్తుంది. ఈ ధని అన్నావిడ ఈ బిడ్డను తీసుకెళ్ళి పక్కన పెట్టి ఈవిడ చేయాల్సిన సపర్యలు, ఈ శుభ్రం చేయాల్సినవి అన్నీ చేసి తర్వాత బిడ్డ పని చూద్దాం పక్కన పెట్టి ఈవిడ పని చూసి బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు బిడ్డ ఉండదు, కంగారు పడిపోతున్నా మాత్రం. వెళ్ళి చూసేటప్పటికి ఇక్కడ పొయ్యి దగ్గర ఉంటాడు, ఇదేంటి ఇలా దొరికిపోయాడు, ఒళ్ళంతా బూడిదైపోయింది, ఇదేంటి అని చెప్పి కంగారు పడి వెళ్ళి అంతా శుభ్రం చేసి చూసి వెలుగులో చూసేటప్పటికి ఆశ్చర్యపోతుంది. ఆ పిల్లాడు అప్పుడే పుట్టిన పిల్లోడులా ఉంటాడు, 6 నెలల పిల్లాడిలాగా దగదగలాడిపోతా తేజస్సుతో బంగారు వర్ణంలో దగదగలాడిపోతూ ఉంటాడు. అక్కడ ఆశ్చర్యపోతుంది, ఎంతోమంది కానుకలను చూస్తుంది కానీ అటువంటి బిడ్డను ఎప్పుడు చూడలేదు. వెంటనే చంద్రదేవికి చూడమ్మా ఎంత అద్భుతమైనటువంటి బిడ్డ, నేను ఇటువంటి పసిబిడ్డను ఎక్కడ నేను చూడలేదు అని చెప్పేటప్పటికి చాలా సంతోషం. ఈ కబురు వెంటనే స్వామికి క్షుదిరామ్ గారు తెలియచేయి, అలాగే నా స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలియచేయి అని చెప్పేటప్పటికి వెంటనే క్షుదిరామ్కి అప్పటికే కొంచెం జ్యోతిష్య అనుభవం ఉంది కాబట్టి ఆ గ్రహ సంచారాలు కానీ అప్పుడున్న నక్షత్రాలను బట్టి ఆ గణాంకాలు లెక్కలేసి ఖచ్చితంగా అది శుభ సమయమే నిర్ణయం తీసుకుని
అయినా సరే ఏదో మూల అంతకన్నా సుప్రసిద్ధమైనటువంటి జ్యోతిష్కుడిని పిలిపించి ఆయన జ్యోతిష్యం రాయమని చెప్తారు. ఆయన అన్ని లెక్కలు కట్టి గణాంకాల ప్రకారం చక్కగా జ్యోతిష్యం పరిశీలన చేసి చూసేటప్పటికి ఆ శుభలగ్నం సామాన్యమైనది కాదు. ఆ శుభలగ్నంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు అత్యంత సద్గుణ సంపన్నులు, అద్వితీయమైనటువంటి విశేషమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతులను పొందేటటువంటి వాళ్ళు. ఇంకా ఇతను గొప్ప సత్కర్మలు చేసేటటువంటి శిష్యులతో కలిపి ఒక గుడిలో జీవనాన్ని కొనసాగిస్తాడు. అలాగే ఒక కొత్త నూతన మత దృక్పథాన్ని తీసుకొచ్చి నెలకొల్పుతాడు. నారాయణ సంభూతుడై ఒక మహనీయుడుగా గొప్ప మహాత్ముడుగా వెలుగొందుతాడు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అలా పాల్గొన మాసం మొదలైన 6వ రోజు శుక్లపక్షంలో ద్వితీయ తిథిలో బుధవారం నాడు మన లెక్క ప్రకారం 1836వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున మన శ్రీరామకృష్ణుల యొక్క జననం జరిగింది. మనకి ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చేటటువంటి రామకృష్ణ జయంతి ఫిబ్రవరి 17నే కాకుండా ఇప్పుడే ఈ క్షణాన్నే ఇప్పుడే స్మరించుకున్నాం. కాబట్టి ఆయన యొక్క దివ్య దర్శనాన్ని, రామకృష్ణ యొక్క ఆవిర్భావాన్ని ఒక్క క్షణం పాటు హృదయంలో భావన చేసి వారికి మనసారా హృదయపూర్వకంగా నమస్కారాలను సమర్పించుకుందాం. ఓం నమో భగవతే రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే రామకృష్ణాయ తే నమః. అవతార పురుషుల యొక్క ఆవిర్భావాలు స్మరణ మాత్రం చేత మనుష్యుల్ని పుణ్యగతులకు తీసుకెళ్తాయి. అలాగా ఆయన ఆవిర్భావం జరుగుతుంది. చాలా విశేషంగా అతని రూపం ఉంటుంది. రామకృష్ణుల యొక్క రూపం చాలా చురుకుగా, చాలా చలాకీగా కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఒకరోజు చంద్రాదేవి ఇంకా పూర్తిగా అసలే చెప్పి ఉన్నారు, వినున్నారు మహాత్ముడు వాళ్ళని ఉద్భవిస్తాడని. దానికి తోడు పుత్రవాత్సల్యం సహజంగా ఉండేది. రెండు కలిపి ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటారు. దాంతో ఎక్కువ జాగ్రత్తలు, ఎక్కువగా పిల్లాడి గురించి ఆలోచించడం, ఇటువంటి ధోరణిలో కొంచెం ప్రవేశించడం ఆయన వల్ల జరుగుతుంది. ఓ రోజు రామకృష్ణ పరమహంస పాలిచ్చి పడుకోబెడుతుంది మంచిగారు చంద్రాదేవి. పడుకోబెట్టినప్పుడు సరే పడుకున్నాడు కదా పిల్లాడు, మన ఇంట్లో ఇంకో పని చేసుకుందాం అని చెప్పి పనిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఆ మంచం మీద పిల్లాడు ఉండకుండా ఎప్పుడైతే ఆ దివ్య పురుషుడిని చూసిందో అంతకు ముందు గర్భం దాల్చుకుందో అదే దివ్య పురుషుడు మంచం అంతా ఆక్రమించేసి మంచం అంత మనిషి ఉంటాడు. చూసి ఇంకా కంగారు పడిపోతుంది. పూర్వం అంటే ఆ భావం ఆవిడికి లేదు, అంత భయం లేదు పూర్వం చూసినప్పుడు. ఇప్పుడు మరి బిడ్డ స్థానంలో వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ భయం ఉంది. అందులో పసిపిల్లాడు కదా. గట్టి కేక పెట్టి వెంటనే సుధీరాం దగ్గరికి వెళ్ళి, స్వామి నేను బిడ్డను పడుకోబెట్టి వెళ్ళాను, ఇప్పుడు చూస్తే ఎవరో పెద్ద తేజోమయమైనటువంటి పురుషుడు మంచం అంతా ఆక్రమించి పడుకుని ఉన్నాడు, నాకు చాలా కంగారుగా భయంగా ఉంది, ఒకసారి రెండని తీసుకెళ్ళి చూసేటప్పటికి మామూలుగా యథాస్థానంలో ఆ బిడ్డ అలా పడుకుని ఉంటాడు. అసలు ఆవిడకి అనుభవాలన్నీ ముందు నుంచి ఉన్నాయి. అసలు సుధీరామ్ గారి కన్నా ఎక్కువ అనుభూతులు చంద్రాదేవికి ఎక్కువ కలుగుతాయి. అంటే ఆవిడ చాలా సరళం, అమాయకురాలు కదా. భగవంతుడు ఎప్పుడు కూడా నిర్మల చిత్తం కలవాళ్ళకి ఎక్కువ దర్శనమిస్తాడు. వాళ్ళకి ఎక్కువ లాజిక్లు తెలియవు కదా, అమాయకంగా స్వచ్ఛంగా ఉంటారు, అన్ని త్వరగా నమ్ముతారు. అందుకని సుధీరామ్ కన్నా ఎక్కువ అనుభూతులు చంద్రదేవికే కలుగుతాయి.
నువ్వు కంగారు పడద్దు, నువ్వు చెప్పింది నేను నమ్ముతాను, నువ్వు చూసింది వాస్తవమే, నువ్వు చూసిన దివ్య పురుషుడినే, నీకు గుర్తుందా ఇంతకుముందు కూడా నాకు ఇదే విషయం చెప్పావు, మళ్ళీ గుర్తు చేశాడు ఆయన, మన బాధ్యత ఒకసారి గుర్తు చేశాడు అంతే, అంతకన్నా ఏం కాదు, కంగారు పడద్దు అని చెప్తాడు. సరే అలా క్రమేపీ నెలలు గడుస్తూ ఉంటాయి. నెలలు గడిచేటప్పటికి 5వ నెల వస్తుంది. 5వ నెల రాగానే అన్నప్రాసం చేయాల్సినటువంటి సమయం ఆసనం. అన్నప్రాసం చేసి అందరిలో తలలో నాలుగే అయిపోయారు ఇద్దరు గ్రామస్తులందరితో. చేసుకుంటే అందరినీ పిలవాలి, అందరినీ పిలిచి చేసుకునేటటువంటి స్తోమత, ఆర్థిక స్తోమత ఆయనకి లేదు. కాబట్టి ఎలాగా ఇంకా అందరినీ పిలిచిపోదులే, ఏదో మన కుటుంబంలో మనమే ఏదో చిన్నగా కానిచ్చేస్తుందనే కార్యక్రమం అని అనుకుంటారు. ఆయన అనుకున్న తోడైతే దైవ నిర్ణయం, మనం అనుకున్న తోడైతే దైవ నిర్ణయం ఉంటుంది, ఎప్పుడు లోకంలో ఉండే రీతే. కాబట్టి ఆ గ్రామ జమీందారు ఎవరైతే ఉంటారో ఈయన బాగా ఆప్తమిత్రుడు, మన క్షుదీరాము గారు. ఆయన ఈ కౌరు తెలుసుకుని చాలా సంతోషించి కొంతమంది బ్రాహ్మణుల్ని, గ్రామ పెద్దల్ని అందరినీ పంపించి క్షుదీరాంకి బిడ్డ పుట్టాడంట, వెళ్ళండి వెళ్ళి చూసిరండి అని పంపుతారు. పంపేటప్పుడు ఆడ అందరూ బ్రాహ్మణులు పెద్దలు అంతమంది వచ్చి, ఏమయ్యా క్షుదీరాం నీ బిడ్డను చూపించి బిడ్డ పుట్టాడంట, చూద్దామని వచ్చాము. చూసి ఆ తేజస్సుకి ఆడ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి, అబ్బాయి ఎంత బాగున్నాడు ఈ బిడ్డ, సామాన్యంగా వెళ్ళి ఏదో తేజస్సు కొట్టేస్తుంది ఆ వచ్చేసి నుండి, చాలా చాలా సంతోషమయ్యా, మరి ఈ అన్నప్రాసం చేస్తున్నాము కబురు తెలిసింది, ఆ శుభ కార్యక్రమానికి మేమందరం కూడా వస్తాము, నువ్వు మా అందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలి అనేటప్పటికి ఆయన చాలా కంగారు పడిపోతాడు. ఎందుకంటే ఆయన స్థితి ఇప్పుడు అంతమందికి అన్నం ఎలాగో పెట్టలేనని, అంతమంది గుమ్మంలోకి వచ్చి అడిగిన తర్వాత పెట్టలేనని చెప్పలేడు. రెండు చేయలేని స్థితిలో సందిగ్ధంలో పడి ఇంకా ఎప్పటిలాగే రఘువీరుడిని ఆశ్రయించి, స్వామి నువ్వే రక్ష, ఇంకా నాకు ఇంకా రెండో దిక్కు లేదు, ఎప్పుడు వచ్చినా నువ్వే చూసుకుంటున్నావు, ఇప్పుడు కూడా నువ్వే చూసుకో అని అనేటప్పటికీ మెల్లగా ఆలోచించి, ఇలా అయితే అలా కుదురుతుంది, నా సమస్య ఎవరితో చెప్పుకోవాలి కదా, జమీందారుతో చెప్పుకున్నా అని ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు పంపిన బ్రాహ్మణులు పెద్దలు నన్ను స్వయంగా భోజనం పెట్టమని అన్ని ఆతిథ్యం కల్పించాలని అడిగారు. ఎలా సాధ్యం అవుతుంది, అసలు మా ఇంట్లో భోజనమే మాకు ఉండదు, అలాంటిది అంతమందికి మేము పెట్టి అంత శుభకార్యం అంత ఘనంగా మేము చేసుకోలేం కదా, అంతే కదా, అదే పెద్ద విషయం ఏంటి, నువ్వేం చేసుకుంటావు, ఎలా చేసుకుంటావు, క్రతువు అంతా బ్రహ్మాండంగా చేసుకో, నీ కార్యక్రమానికి కావాల్సినవి అన్నీ కూడా నేను చూసుకుంటాను, మొత్తం ఖర్చు భోజనాలతో సహా నీ కార్యక్రమానికి ఆ కర్మకు శుభకర్మకు కావాల్సినటువంటి క్రతువుకు కావాల్సిన ఖర్చు అంతా కూడా నేను పెట్టుకుంటాను, నువ్వు బ్రహ్మాండంగా చేసుకో, అది అభ్యాగతులను పిలుచుకో, బ్రాహ్మణులను పిలుచుకో, పెద్దలను పిలుచుకో, భిక్షకులను పిలుచుకో, అందరినీ పిలుచుకో, బ్రహ్మాండంగా చేసుకో, అందరి ఆశీస్సులు నీ బిడ్డ పొందాలి అని చెప్పి ఆయన అనడంతో సరే ఆయన అభయించాడు కదా అని చెప్పి ఆయన చక్కగా అన్నప్రాసన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులు కానీ ఊళ్ళో ఉన్న పెద్దలు కానీ అందరూ చక్కగా వచ్చి భోజనం చేసి చక్కగా మన బాలరామకృష్ణుడిని దీవించి వెళ్ళిపోతారు. అలా కేవలం పెద్దలు, కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాక ఆ ఊళ్ళో ఉన్న భిక్షకులు, పేదవాళ్ళు, వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం పెడతారు. వాళ్ళందరూ కూడా తృప్తిగా భోజనం చేసి ఆ పిల్లాడిని మనసారా దీవించి వెళ్తారు. ఆ జాతకం లెక్క ప్రకారం ఆయనకున్న నక్షత్ర ఫలాన్ని బట్టి, ఆయనకున్న జాతకాన్ని బట్టి ఆయనకి శంభు చంద్ర నామకరణం చేస్తారు. కానీ ఈయనకి ఎవరి యొక్క బలం చేత ఈయన జన్మించాడో గదాధరుడు, ఆయన పేరుతోనే పిలవాలని ఈయన అనుకుంటారు క్షుదీరాం. అందుకని గదాధర అని పిలవడం మొదలు పెడతారు. కాలక్రమంలో శంభుచంద్ర అన్న నామం ఎవరికి తెలియదు, గదాధరుడు అని స్థిరపడిపోతారు. అలా జరిగినప్పుడు పిల్లాడు మెల్లగా పెద్ద అవుతూ ఉంటాడు. క్రమేపీ 3 సంవత్సరాల వయసు వస్తుంది.
అప్పుడప్పటికే మాటలు కూడా సంపూర్ణంగా చక్కగా వచ్చి చాలా అందంగా మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి మురిసిపోయి దగ్గర కూర్చోబెట్టుకుని చిన్ని చిన్ని దేవతా మంత్రాలు, తాత ముత్తాతల పేర్లు, అలాగే రామాయణ మహాభారతాల్లోని కథలు ఇవన్నీ కూడా చక్కగా చెప్తూ ఉంటే మహా ఏక సందగ్రాకి రెండోసారి చెప్పి పని ఉండదు. ఎలా చెప్తే అలా పట్టేస్తూ ఉంటాడు. ఆ ప్రతిభా పాఠాలు ప్రజ్ఞ చూసి ఈయన మహా మురిసిపోతూ ఉంటాడు. అయ్య బాబాయ్ ఎంత తెలివైనాడో నా బిడ్డ అంటారు. మహా మురిసిపోతూ ఉంటాడు. అలా మెల్లగా వయసుతో పాటు బాల్య స్వభావం సహజంగా ఉంటుంది కాబట్టి అల్లరి చిలిపి చేష్టలు ఇవన్నీ కూడా మెల్లగా మొదలవుతాయి. ఇంక ఇవన్నీ పెరిగితే ఎందుకు వచ్చిందిలే బడిలో వేసేస్తే పోతుంది, ఏదో విద్య నేర్చుకుంటాడు అని చెప్పి బడిలో వేసేస్తారు. అక్కడ కూడా అదే పరిస్థితి. అద్భుతంగా ఏం చెప్పినా వెంటనే పట్టుకుంటాడు. మంచి ఉపాధ్యాయులందరికీ కూడా చాలా ప్రియమైన శిష్యుడిగా మారుతాడు. ఆ బడిలో పిల్లలు కూడా ఇతని పాటలకు కానీ, ఇతని మాటలకు కానీ, ఇతని చేష్టలకు కానీ అతనితో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. అటువంటి ఒక చక్కని వాతావరణం ఏర్పడదు. కానీ గదాధరులో ఉన్న ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఎన్నైనా అద్భుతంగా రాస్తాడు, ఎన్నైనా అద్భుతంగా చదువుతాడు, ఎన్ని చెప్పినా అవలేలుగా దారుణం చేస్తాడు. కానీ లెక్కల జోలికి మాత్రం కాదు. అసలు లెక్కల జోలికి వచ్చేటప్పటికి దరిదాపులకి నేర్చుకోమా అంటే అస్సలు ఏ మాత్రం దృష్టి మాత్రం లెక్కల మీదకి వెళ్తారు. చిన్నపిల్లడు కదా తర్వాత వస్తుందని ఆయన పెద్ద పట్టించుకొని వదిలేస్తారు. అదే లక్షణంతో పాటు ఇంకొక లక్షణం ఒకటి అలవాటు. అదేంటంటే తనకి నచ్చితే, తనకి అర్థమైతే ఆ విషయాన్ని గట్టిగా పెట్టుకుంటుంది. అర్థం కాకపోతే ప్రశ్నలతో చంపేస్తాడు. ఒకటి అర్థమయ్యే వరకు వదలు. ఒకవేళ అర్థం అతనికి ఎవరన్నా చెప్పలేకపోయినా, అతనే చెప్పకపోయినా ఇంకా దాన్ని ముట్టుకోమన్నా మళ్ళీ ముట్టుకోవడానికి అదేమంత పెద్ద విషయం ఏముంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గర పురుషులకు ప్రత్యేకంగా, స్త్రీలకు ప్రత్యేకంగా అక్కడే బట్టలు ఉతుక్కోవడం కానీ, స్నానాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎవరి విభాగం వాళ్ళకి విడిగా ఉంటుంది. చిన్నపిల్లలు అంటే దాదాపుగా 4 ఏళ్ల పిల్లాడు అంతే, అంతకన్నా పెద్ద వయసు కాదు. ఈ స్త్రీలు స్నానం చేసి బట్టలు ఉతుక్కుని ఆ చోటు ఎక్కడ ఉంటుందో ఆ గట్టు అక్కడే పిల్లలందరూ ఈత కొట్టుకోవడం, అలా చేయడం ఈ గదాధరుడి స్నేహితులతో పాటు అక్కడే చేస్తూ ఉంటారు. అప్పటికే కొంతమంది చెప్తారు అలా చెయ్యొద్దు అంటే వినిపించుకోరు. ఇక అందరూ ఈతలు కొట్టేయడం, వాళ్ళు విసిగించేయడం, ఆ స్త్రీలను అలా చేస్తూ ఉంటే ఒక స్త్రీ తిడుతుంది, మీకు బుద్ధి ఉందా? ఇదేమో స్త్రీలు చేసుకునే ఘట్టం, పురుషుడికి విడిగా ఉంది కదా, మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? మేము ఇక్కడ బట్టలు ఉతుక్కుంటాం, బట్టలు మార్చుకుంటాం, మీరు ఇక్కడ ఉండాల్సిన పని ఏంటాడు ఎవరైనా అంటాడు. అదో ప్రశ్న. మళ్ళీ ఆ చిట్టి బుర్రలో మళ్ళీ ఒక ప్రశ్న మొదలు అక్కడ ఎందుకు ఉండకూడదు అలా నిలదీసి అడుగుతారు. మేము ఎందుకు ఉండకూడదు అని అడుగుతారు. ఆవిడకి ఏం చెప్పాలో అర్థం అంటే ఆ విషయాన్ని అక్కడ వదిలేస్తుంది. తర్వాత ఈవిడెళ్ళి మెల్లగా చంద్రదేవికి వెళ్ళి, ఇదిగో మీ పిల్లాడు పని చేయడు కదా, వద్దయ్యా ఇక్కడ అలా చేయొద్దు అని ఏదో తిట్టడానికి కారణం లేకనే నా కారణం చెప్పాను, ఎందుకని నిలదీసి అడిగాడు, నేను సమాధానం చెప్పలేకపోయాను, ఇంకా ఆ విషయాన్ని అక్కడ వదిలేశాను అని చెప్తున్నాను. అలా 3 రోజులు వచ్చి చెట్టు నుండి అక్కడే ఉండి చూస్తాడు. 4వ రోజు వచ్చి, ఇదిగో నన్ను రావద్దని చెప్పారు కదా, 3 రోజుల నుంచి వస్తున్నాను, ఎక్కడ ఉండి మిమ్మల్ని చూస్తాను, నాకేం అవ్వలేదే, నేను బాగానే ఉన్నానే, ఎందుకు అలా చేశారు అని అంటే అలా తర్వాత చూసాము. మళ్ళీ ప్రశ్న మొదలెట్టాడు, ఎక్కడ సమాధానం చెప్పాలి నీ కొడుకున్నాడు. అప్పుడు నేను చెప్తాను వాడికి అర్థమయ్యేలాగా అని చెప్పి పిల్లాడిని పిలిచి, తప్పు కదా నన్ను అలా చేయడం అంటే, ఎందుకు తప్పు అంటున్నావు కదా, తప్పు ఎందుకు చెప్పు, నాకు ముందు నాకు కారణం కావాలి, అప్పుడు అది తప్పు అని నాకు అనిపిస్తే ఇంకా జన్మలో నన్ను జరుగుతున్నాను అని. అలా కాదు నాయన, స్త్రీలు సహజంగా కొంచెం సిగ్గు ఉంటుంది వాళ్ళకి, సహజ లక్షణం వాళ్ళకి, వాళ్ళు బాధపడతారు, నేను స్త్రీనే కదా, నేను బాధపడితే నీకు బాధ కలగదా, నేను బాధపడితే నీకు ఇష్టమేనా, అలాగే వాళ్ళు కూడా బాధపడతారు, ఓహో అలాగా బాధ కలుగుతుందా, అయితే తప్పే, ఇంక నేను ఇంకెక్కువ ఇదే ఆఖరు, ఇంక చేయమన్నా నేను ఇంక చేయను
అటువంటి పని అని వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పి మళ్ళీ అతని జాబ్కి కూడా వెళ్ళడం అనమాట. అంటే ఒక క్లారిటీ, ఆయన ప్రతి దాంట్లో కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అనే ఆ స్వభావం చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఉందన్నమాట. ఆయన అలాగా ఇంకా అక్కడి నుంచి క్రమేపీ పెద్దవాడు అవుతాడు. ఒక 6 ఏళ్ళ వయసు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ పక్కూరులో మాణిక్యరామ్ అని చెప్పి ఈ ఇంకో జమీందార్ గారి స్నేహితుడు. ఆయన సరే వీళ్ళిద్దరు స్నేహితులు కాబట్టి పిల్లడిని ఒక రోజు ఎత్తుకుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఆ దంపతులు ఇద్దరు మహా పొంగిపోతారు. ఏమయ్యా క్షుదిరా, నువ్వు అమ్మ గమనించుకుంటున్నావా? మీ అబ్బాయి అందరి అబ్బాయిలో లేడు, ఏదో తేజిస్తుంది అబ్బాయిలో, ఇతను దైవాంశ సంబుద్ధుడు, అతని పలుకు అద్భుతంగా ఉంటుంది, అతని పాట అద్భుతంగా ఉంటుంది, అతని మాట అద్భుతంగా ఉంటుంది, ఇతన్ని ఏమన్నా గమనిస్తున్నావా నువ్వు? అసలు చాలా చాలా బాగా నచ్చుతున్నాడు మీ అబ్బాయి, నువ్వు తరచూ మా ఇంటికి రా, మీ అబ్బాయి నువ్వు కూడా పెట్టుకుని తీసుకుని వస్తావు తరచూ అని చెప్పి అన్ని మిఠాయిలు ఏంటి అన్నీ పెడితే ఇంకా వృద్ధాప్యం సమీపిస్తూ ఉంది క్షుదిరానికి. ఇతని కోరిక ప్రకారం అంత తరచుగా ఏమి తీసుకురాలేని పరిస్థితి వస్తుంది. అవి ఉండలేని ఇతను ఏం చేస్తాడు, మనిషిని పంపించి మరి ఆ పిల్లాడిని తీసుకెళ్ళడం, ముందు చేయడం, పాటలు పాడించుకోవడం, అతను తెలివైన మాటలకు పొంగిపోవడం, అలా ఇంకా ఇంట్లో ఒక సభ్యుడు అయిపోతాడు. కేవలం మాణిక్యరామ్ పరిస్థితే కాదు, ఆ ఊళ్ళో ఉన్న అందరి పరిస్థితి అదే. ఏదో ఒక వంకతో ఈ పిల్లాడిని ఎత్తుకుని ఆడించాలని చెప్పి ఏదో పలానాది ఏదో వండాం మీ అబ్బాయికి ఇద్దామని వచ్చామని వంకతో రావడం. అదే వయసు పిల్లలు కూడా ఏదన్నా కలిసి తిన్నాం, గదాధరుడితో కలిసి తినాలని ఆశపడడం లాంటివి కూడా అందరికీ. ఇక్కడ ఈ లక్షణాలు మీరు గమనించినట్లయితే ఆయనకి రామకృష్ణ అనే పేరు మనకి మనం కూడా భావం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన తల్లిదండ్రుల పైన అమితమైన భక్తి రాముడిలాగా. ఎలా అంటే ఆయన ఈ పుస్తకాన్ని ఎవరైతే రచించారో శారదానంద, ఆయన ఆ రామకృష్ణుల యొక్క అవసాన దశలో శుశ్రూష చేసుకునేటప్పుడు రామకృష్ణులు ఈ శారదానందతో ఆయన అభిప్రాయాలు పంచుకుంటారంట. ఆయన బాల్య జ్ఞాపకాలు, మా అమ్మ చాలా గొప్ప వ్యక్తి, పరమ అమాయకురాలు, అసలు ఎవరితో ఏం మాట్లాడాలో ఎవరితో ఏం పంచుకోవాలో తెలియదు, బుద్ధి వెర్రిబాగులది, ఎవరికైనా అన్నం పెట్టమంటే మాత్రం ఎంత సంబరమో ఎంత ఇష్టమో, ఎవరికైనా కడుపు నిండా పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం. మా అమ్మ యొక్క స్వభావం అంత నిర్మల స్వభావం ఎవరికీ ఉండదు, అందుకే మా నాన్నకి మించిన దేవతా స్వరూపాలను ఎన్నెన్నో దర్శించింది. ఎంత అమాయకురాలంటే రకరకాల, మా నాన్న గయక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎన్నో మంది దేవతలు వచ్చి ఆవిడ దర్శనం ఇచ్చేవారు. ఈవిడ గ్రహించలేకపోయింది. ఒక దేవతా పురుషుడు హంసవాహనం మీద ముంగిట్లోకి వస్తే, ఎవరండి మీరు, పాపం ఎండకు మొహం అంతా వాడిపోయింది, లోపలికి రండి చద్దానం తిని కొంచెం శాంతి ఎదురుగానంటే హంసవాహనంలో వచ్చినటువంటి దేవత నవ్వి వెళ్ళిపోయాడంట. అంత అమాయకమైనటువంటి నిర్మలమైనటువంటి తల్లి నా తల్లి. అలాగే మా నాన్న కూడా సామాన్యుడు కాదు. గ్రామంలో ఆ గ్రామంలో అందరి చేత గొప్ప గురువుగా కీర్తించబడ్డాడు ఆయన. ఆ ఊరిలో ఒక వ్యక్తి యొక్క దుర్మార్గం చేత దొంగ సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా యావదాస్తిని కూడా వదులుకున్నాడు. అంతేగాని పాపిష్టి పనికి మాత్రం ఆయన పూనుకోలేదు. అటువంటి ఉత్తములైనటువంటి తల్లిదండ్రుల నుంచి నాకు ఈ జన్మ వచ్చిందని నేను ఎప్పుడూ ఎంతో సంతోషిస్తానని శారదానందతో అవసాన దశలో రామకృష్ణుడు పంచుకున్నాడు. అంటే పితృభక్తి. ఇక్కడ ఆ గ్రామస్తుల యొక్క అందరి ప్రేమని పొందడంలో కృష్ణతత్వం కూడా మీకు కొంత కనిపిస్తారు. నాకు అలా అనిపించింది. నాకు అలా చదివినప్పుడు ఓహో ఈ లక్షణాలన్నీ కూడా రాముడి లక్షణాలు కృష్ణుడి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇంక రామకృష్ణలో సమంజసమేమో అని నాకు అనిపించింది. సరే, అలా కాలాంతరంలో ఈయన వృద్ధాప్యం అవసాన దశ బాగా వచ్చేస్తారు. ఆయన మేనరుడు మనం చెప్పుకున్నాం కదా, ప్లేడర్ వృత్తిలో ఉన్నారు, బాగా సంపాదించుకుని ముగ్గురు మేనమావులకి కూడా చెరువు 15 రూపాయలు పంపేవారని. ఆయనకి అతను ప్రతి సంవత్సరం కూడా దుర్గాష్టం చేసుకుంటారు. మేనమావ కౌరు పంపుతారు, పిల్లడిని కూడా తీసుకుని రామావయ్య.
ఇంకా నాకు వెళ్ళే పరిస్థితి కోల్పోతున్నాను, మళ్ళీ సంవత్సరం అసలు నేను ఉన్నాను, సరే వెళ్ళి వచ్చేస్తే పోతుందని చెప్పి బయలుదేరి రామచంద్ర ఇంటికి వెళ్తారు. అప్పటికే అతను సంపన్నుడు కాబట్టి చాలా అంగరంగ వైభవంగా తన చెల్లెలు హేమావతితో కలిసి చాలా బాగా చేసుకుంటాడు. అప్పటికే ఆయనకి చాలా అనారోగ్యం చుట్టుముట్టేస్తుంది. మొత్తం మీద ఎలా గడుపుతారో మొత్తం మీద గడిపేస్తారు నవరాత్రులు. అష్టమి, సప్తమి, అష్టమి, నవమి వరకు బాగానే గడిపేస్తారు. దశమి రోజు అమ్మవారిని నిమజ్జనం చేసి వస్తాడు రామచంద్ర. వచ్చి మావయ్య ఏంటి పరిస్థితి అని అడిగితే, రామచంద్ర నిమజ్జనం చేసేసావా? దుర్గామాతని చేసేసాను, రఘువీరుడు నన్ను పిలుస్తున్నాడు, ఇంకా నేను ప్రయాణం అవుతున్నాను, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఆయన యొక్క జీవాత్మ శరీరాన్ని విడిచిపెట్టి రఘువీరుడిలో ఐక్యమైపోతుంది. అలా క్షుదిరాముని యొక్క జీవాత్మ రఘువీరుడిలో కలిసిపోవడంతో ఈ వారం రామకృష్ణుని జననాన్ని మనసారా స్మరించుకుని ఆనందించాం. మిగిలిన విషయాలను వచ్చేవారు కొనసాగిస్తాం. ఆ పేరు గయ వెళ్ళినప్పుడు ఆ క్షేత్రపాలకుడు గదాధరుడు, అందుకని గదాధర అని పిలుస్తారు. అసలు పేరు రామకృష్ణ అనేది మనం వచ్చే కథలో సూచించలేదు, నాకు అలా అనిపించింది. మామూలుగా దాని వివరణ కూడా వస్తుంది, ముందు దాని వివరణ కూడా వస్తుంది. అయితే ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయనేది మనం గమనించుకుంటూ అయితే పుట్టగానే పెట్టిన పేరు శంభు చంద్ర. అయితే ఆయన ఇష్టంతో ఏ దేవత యొక్క దర్శనంతో ఈయన ఆవిర్భావం జరిగిందో ఆయన పేరుతో పిలవాలనుకున్నారు కాబట్టి గదాధర ఆయన పేరు. కాలక్రమేణా మనకు అది కూడా కాదు వస్తుంది కాబట్టి రామకృష్ణ అని నాకు అది చదివినప్పుడు అలా అనిపించింది అనమాట. ఆ ఊరు వాళ్ళందరూ ఆ పిల్లాన్ని చూడడం, మురిసిపోవడం, ఆ చిరిచేష్టలు ఇవన్నీ కృష్ణ లక్షణాలు, ఆ మాతృ పితృభక్తిని బట్టి రాముడు లక్షణాలు కలిగిన భావన. జయ రామకృష్ణ. పేజీ నెంబర్ 199, 199.